రండి బాబు రండి, చీటీలు కట్టండి, ప్రతి నెల లాభాలు పొందండి. ఇలా ప్రతి ఏరియాలోనూ అనధికార చీటీలు వేసేవారికి, మోసాలు చేసేవారికి అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పాలి. చాలా మంది చీటీలు నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోకపోవడం కలకలం రేపుతుంది. చాలా ప్రాంతాల్లో సొంత ఇళ్లలో ఉన్నవారితో పాటుగా అద్దె ఇళ్లలో ఉన్నవారు కూడా అనధికార చీటీలు వేస్తూ లక్షల్లో మోసాలు చేయడం తరచూ చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ అనుమతి లేకుండా చీటీలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ప్రజలకు అవగాహన లేకుండా వీరి వద్ద చీటీలు వేస్తూ మోసపోయి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. చీటీల విషయంలో ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్లనే బాధితుల సంఖ్య ఏటా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. చీటీలు నిర్వహించేవారు అధిక శాతం మహిళలే కావడం విశేషం. వాస్తవానికి చీటీలు వేసే ముందు విధిగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో గల చిట్స్ అసిస్టెంట్ రిజిస్టర్ వద్ద అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. 50 నెలల చీటీ పాటలకు గాను 1500 వంతున ప్రభుత్వానికి చలానా కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు విధిగా ప్రభుత్వ అనుమతితోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. కాగా ఇక్కడ చీటీలు పాడుకుంటున్న కొందరు వ్యక్తులు డిఫాల్ట్ కావడంతో జిల్లా రిజిస్టర్ చిట్స్ విభాగంలో కేసులు నమోదవుతున్నాయి. విశాఖ జిల్లాలో 2011 నుంచి ఇప్పటి వరకు 5247 కేసులు నమోదు అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 230 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇక్కడ ప్రతి 2, 4 గురువారం చిట్స్ కేసుల నిమిత్తం అధికారులు కోర్టు నిర్వహిస్తారు. ఒక్కో కేసు పరిష్కారం కావడానికి కనీసం 9 నెలల సమయం పట్టడం గమనార్హం. ఇక్కడ లాయర్లు సైతం కేసులు వాయిదాలకు హాజరవుతూ ఉంటారు. అనుమతులు తీసుకోని వారు చీటీలు వేస్తున్న వారిని మోసం చేస్తున్నారు. ఇక అనుమతులు ఉన్న చిట్ ఫండ్ కంపెనీలను చీటీలు పాడుకుంటున్న వారు వాయిదాల సొమ్ము చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడంతో సదరు కంపెనీలు ఇక్కడ ఫిర్యాదు చేసి కోర్టులో కేసులు వేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ కేసులు ఇక్కడి అధికారులకు తలపోటుగా తయారయ్యాయని సిబ్బంది వాపోతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో చిట్ కంపెనీల నుంచి డిఫాల్ట్ అయిన వాళ్ళకి ఆర్బిట్రేషన్ అనేది ఉంటదండి. అది ప్రతి లక్షవారం, 2 లక్షవారం, 4 లక్షవారం అనేది చేసి ఇక్కడ ఉంటది, కోర్ట్ అనేది ఉంటది. అంటే ఇప్పుడు ఎవరైనా చిట్స్ వేసి డిఫాల్ట్ అయ్యి కట్టకుండా ఉన్న వాళ్ళకి ఈ కేసెస్ అనేది ఆర్బిట్రేషన్ లో చేస్తారండి. కేసులు అయి ఉంటాయి అనమాట. అంటే వాళ్ళని నోటీసులు ఇచ్చి వాళ్ళని ఇక్కడికి పిలుస్తాం. అంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే కొంత కట్టలేదు అనుకోండి, వాళ్ళకి ఒక 9 months అలాగా టైం ఇస్తాం అనమాట. అంటే ఫస్ట్ పిలుస్తాము, వాళ్ళకి యాక్సెప్ట్ చేసేలా చేస్తాం. ఫస్ట్ మీరు ఇంత కట్టాలి ఇంత చెప్పేసి వాళ్ళు ఫిక్సప్ చేసి వాళ్ళు కట్టేలా చూస్తాం అనమాట. సో వాళ్ళకి అలా వాయిదాలు అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఒక కేసు మినిమం ఒక 9 months to 1 year పడుతుందండి. కొంతమంది ముందే యాక్సెప్ట్ అయ్యి కట్టేస్తారు, అలాంటివన్నీ క్లోజ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఇలానే ఒక 1 year పాటు ఉంటాయండి. ఇలా ప్రెసెంట్ మాకు విశాఖపట్నం చిట్ ఫండ్ కంపెనీలో ఏఆర్సీలో ఒక 230 కేసులు అయితే పెండింగ్ ఉన్నాయండి. ఈ సంవత్సరం 164 వచ్చినాయి. అందులో ఆల్మోస్ట్ ఒక 50 మేము క్లియర్ చేసుకోగలిగాము, మిగతా ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయండి. ఓవరాల్ గా 5247 కేసెస్ అండి. అప్ టు 2011 నుంచి ఇప్పటి వరకు ప్రెసెంట్ ఇప్పటి వరకు 5107 క్లియర్ అయిపోయి ఇంకా 230 అనేవి బ్యాలెన్స్ ఉన్నాయండి.